ఫ్యాక్టరీలకి కోటరాజులంతా కూడా మాట్లాడుకుంటే ప్రచారం చేశారు. ప్యాకేజీ ప్రకటించి ఆ ప్యాకేజీ నిధుల్ని జిఎస్టీ పేరు మీద, బ్యాంకు రుణాల పేరు మీద, ఇతర పేరు మీద మొదలెట్టిపోయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి జరగకుండా ఈరోజు తీవ్ర ఆటంకాలు చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఈరోజు సంతకాలు లేక ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతా ఉంది. దేశంలో అన్ని ప్రభుత్వ రంగ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి సంతకాలు కేటాయించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు సంతకాలు కేటాయించని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇంకా పరిశ్రమ ఏర్పాటు కాలేదు. ప్రైవేట్ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి బరువులు కేటాయించమని, దానికి వేరే మార్గంలో అయితే లేట్ అవుతుందని చెప్పని పైప్ లైన్ ద్వారా సరఫరా చేయమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇక ఉన్నటువంటి ఏదో నాయకులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మనం అడుగుతూ ఉన్నాం. ఆ విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రంలో కోల్పోయడం కోసం కావాలని కొట్టుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగానే నాశనమైనటువంటి ముడి సరుకుని సరఫరా చేసి మార్కెట్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తరఫున నాణ్యత కమార్టీని పెద్ద కంపెనీల కోసం ఈరోజు కుట్ర చేస్తూ ఉన్నారు. రాజ్యం కాదు, నవంబర్ నెలలో 284 కోట్ల రూపాయల నష్టాలు కారకులు మీ విధానాలు కాదా, మీ నిర్ణయాలు కాదా? ఉదయాన్నే డ్యూటీకి పోయి నువ్వు చెప్పిన పనులు చేసి ఉత్పత్తిలో భాగమవుతున్న ఉద్యోగులకి దేశంలో ఏ ప్రభుత్వ సంస్థలు లేనట్టుగా 73 కోట్ల రూపాయల స్థానంలో 60 కోట్లు ఇచ్చి 12 కోట్లు ఎగ్గొట్టావే. నువ్వు ఎగ్గొట్టిన 12 కోట్లు కూడా రీజనల్ లేబర్ కమిషనర్ గారు నీ ముఖం మీద కొట్టి కాగితం ఉంచని తప్పని చెప్పి అడిగారు. ఇది తప్పని చెప్పారు. వెంటనే ఇమ్మని చెప్పారు. అయినా నీ చెవుల్లో శేషం పోసుకున్నావా, లేకపోతే నీకు కనపడ్డా లేదా? డిసెంబర్ నుంచి సబ్సిడీలు అమలు చేయడం వీళ్ళని చెప్పారు. ఇప్పటికే 304 కోట్ల రూపాయల ఉద్యోగులకి బకాయి పని జీతం ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ముందుకు ముందే జిఎస్టీ కట్టావే, ముందుకు ముందే మా జీతాల్లో కట్ చేసిన ఇవ్వని జీతాలకు ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చేది ప్రభుత్వానికి కట్టావే. పనిచేసిన ఉద్యోగ జీతం వల్ల నీకు బాధ్యత లేదా? ఉత్పత్తి టార్గెట్లు పెడతా ఉన్నాం. ఉత్పత్తి సరిపడా ముడి సరుకు పెట్టామంటా ఉన్నాం. ఈరోజు యూనిట్ సిద్ధంగా ఉన్నాం. ముడి సరుకు సరఫరా చేయండి అనుకుంటారని మీరు రీచ్ అవుతాము. అది మానేసి మీ తప్పుడు ఆలోచనతో భయపెట్టి బతకాలనుకుంటే అంతకాలం సాగదని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఈ ధర్నా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు